రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కావలి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కావాలా అనేది తప్పకుండా ఒకసారి ప్రజలుగా ఆలోచిస్తున్నాను. తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదైతే వాగ్దానాలు చేశారో 99% వాగ్దానాలని నెరవేర్చగలన్నా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం. 2014 అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కరి కూడా నెరవేర్చకుండా మోసం చేసిన చంద్రబాబు గారి నాయకుడు కావాలా, లేదా ఈరోజు అన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కూడా మేము నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా చక్కగా ఆలోచించి సరైన నిర్ణయం 2024 తీసుకుని 2019లో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఏ విధంగా బుద్ధి చెప్పారో అదేవిధంగా దానికంటే ఇంకా ఎక్కువగా బుద్ధి చెప్పే విధంగా మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి తప్పకుండా ఈ రాష్ట్రానికి మగా ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్ 2000 నుంచి 2250, 2500, 2750 వచ్చే సంవత్సరం 1వ తారీఖు జనవరి 1 నుంచి 3000 రూపాయలు అక్కడ అమరావతికి సమర్పంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మఒడి కూడా జనవరి నెల పండుగ మాసాన ప్రతి ఒక్క అమ్మకి కూడా అకౌంట్లో 15,000 రూపాయలు అయిపోతున్నాడు కూడా మన దగ్గర తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫిబ్రవరిలో మన అక్క చెల్లెమ్మకి చేయుత ద్వారా అదేవిధంగా ఆశయ ద్వారా కూడా అమౌంట్ వేయబడుతున్నాడని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే మాట ఇచ్చాడో 5 సంవత్సరాలు ఏదైతే నెరవేరుస్తున్నాడో ప్రతి ఒక్క పథకం కూడా ఎన్ని కష్టాలున్నా, కోవిడ్ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పు చేయకుండా ఇవన్నీ కూడా నెరవేర్చిన నేత మన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా సరైన నిర్ణయం తీసుకోవాలా. తప్పకుండా పేదల పక్షాన పోరాడే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించగా, అంతేగాని పొత్తులతోటి, వ్యక్తులతోటి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తులతోటి, బీజేపీ తోటి ఈరోజు వాళ్ళందరూ కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిగించడానికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా తోడేలుగా వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సింహంగా వస్తున్నారు. అటువంటి సింహంగా మద్దతు పెట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలియజేస్తూ తప్పకుండా మీ అందరూ కూడా 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఈ కావలి నియోజకవర్గానికి ఎన్నుకున్నారు. తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ తప్పకుండా మీ ఆశిస్తూ కూడా తప్పకుండా కావలి నియోజకవర్గంలో 3వసారి నాకు మీ అందరూ ఆశిస్తూ ఇవ్వాలని, తప్పకుండా జగనన్నని కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇచ్చి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు, మన నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉన్నత చదువు చదువుకునేదానికి ఫీజు రియంబర్స్మెంట్ లాగా ఈరోజు ఏ కాలేజీ చదివినా ఎంత ఫీజు అయినా సరే జగనన్న దగ్గర నుండి మా పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎందుకంటే మాకేం కావాలని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషకరంగా తెలియజేస్తున్నాం. అదే అవ్వదాతలు, అదేవిధంగా కొంతమంది వితంతువులు, అదేవిధంగా మన ఇతరులు వీళ్ళంతా కూడా పింఛన్ తీసుకునేటప్పుడు జగనన్న మాకు 1వ తారీఖు వచ్చిందండి. తలుపు తల్లి మాకు ఉదయాన్నే పెన్షన్ మా ఇంటికి పంపించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పడం
అదేవిధంగా రేషన్ కూడా మా ఇళ్ళకి పంపించి మాకు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పడం అన్నీ కూడా చూస్తుంటే జగనన్న ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రైతుల కోసం, విద్యార్థుల కోసం, అదేవిధంగా అక్కజగన్ల కోసం ఈరోజు ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. నిన్న మనం చూసాం టీవీలో లోకేష్ గారు మాట్లాడుతున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షని మేము అధికారంలోకి వస్తే తీసేస్తాం, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసేస్తాం, వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాం, సచివాలయాలు మూసివేస్తాం, ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. గతంలో మీరంతా చూశారు, జన్మభూమికి విడిపెట్టి ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన కొంతమంది మాత్రమే ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు జగనన్న పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ఎక్కడ చూసినా కూడా ఏమి చూడకుండా ఓన్లీ పేద ప్రజలనే చూస్తూ ఈ పథకాలు ఏ విధంగా అందిస్తున్నాడో ఒక్కసారి గమనించాలని. ఈరోజు లోకేష్ చెప్పేది ఈ జగనన్న సురక్ష కార్యక్రమాలు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టడం వల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ నష్టపోతున్నాయి అని ఈరోజు పెద్దలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే జగనన్న చెప్పాడు, ఈ యుద్ధం పెద్దలకి పేద ప్రజలకి మధ్యన జరుగుతుంది, మనం పేద ప్రజల తరఫున మనం పోరాడదామని కూడా ఈరోజు ఇచ్చిన పిలుపుమేరకు మేము పేద ప్రజలకు మద్దతుగా నిలబడుతున్నాం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నాం, పేద ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం, పేద ప్రజల చదువు కోసం మేము పనిచేస్తున్నాం, పేద రైతుల కోసం మేము పనిచేస్తున్నాం అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. Thank you.